టెట్ ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలండి. మనము యొక్క టెట్‌కి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ ఏమున్నాయో ఒకసారి చూసుకుంటే, ఫస్ట్, సెకండ్ పాయింట్ అంత ఇంపార్టెన్స్ ఏం లేదండి. మనకు థర్డ్ పాయింట్ ఇంపార్టెంటు. అభ్యర్థి పరీక్ష సమయానికి 2 గంటల ముందే పరీక్ష కేంద్రంలో హాల్ టికెట్‌తో హాజరు కావాలంట. మనకు 2 గంటల ముందే లోపలికి అలౌ చేస్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసుకుంటే బయోమెట్రిక్ విధానాన్ని, సమాచారాన్ని మరియు అంటే ఫోటో మరియు థంబ్ ఇంప్రెషన్ సంగ్రహించడానికి ఉదయం సెషన్‌లు వచ్చేసి 7:30 గంటలకు, మధ్యాహ్నం సమయం వచ్చేసి 12:30 గంటలకు సెషన్‌లోకి పరీక్షా హాల్‌లోకి అనుమతించబడుతున్నారంట. అభ్యర్థులు ఏందంటే మెహందీ, ఇంక్ లాంటి బాహ్య పదార్థాలు చేతులపై పుయ్యవద్దని సూచించినారు. ఎందుకంటే థంబ్ ఇంప్రెషన్ ప్రాబ్లమ్ అవుతుంది. ఒక్కోసారి మనకు థంబ్ పడకపోతే మనకు ఎగ్జామ్ అలౌ చేయరని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాం. సో కాబట్టి ఎందుకన్నా మంచిది మనం మెహందీ, ఇంకు లాంటివి దానికి మన చేతులకు పూసుకోకుండా, మనకి ఎలాంటివి అంటుకోకుండా జాగ్రత్త పడితే మనకే మంచిది. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనకు గేటు మూసివేసిన తర్వాత అభ్యర్థులు పరీక్షా హాల్లోకి అనుమతించబడరు. అంటే ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ఉదయం సెషన్లో, మధ్యాహ్నం సమయం 1:45 నిమిషాలకు సెషన్కు తర్వాత అనుమతించబడరు. పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్షా హాల్ నుండి బయటికి వెళ్ళడానికి అనుమతించబడరు. అంటే ఉదయం సెషన్ వచ్చేసి 11:30 తర్వాతనే పంపిస్తారు. మధ్యాహ్నం సెషన్ వచ్చేసి 4:30 తర్వాతనే పంపిస్తారు. ఇంకోటి ఏంటంటే మనం దీనిలో బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చూడండి, గేటు అక్కడే ఉండి మనం చాలామంది చదువుకుంటూ ఉంటాం, టైం ఉంది కదా ఇంక అని చెప్పేసి. అట్లాంటి పనులు చేయొద్దండి. ఎందుకంటే టైం ఉన్నప్పుడు వెళ్ళిపోండి. కొంతమంది ఏంటంటే కొన్ని మిగతా ప్రీవియస్ ఎగ్జామ్స్ చూసుకుంటే జేఎల్ కానీ సరే, గురుకుల ఎగ్జామ్స్ కానీ సరే, ఇంకా టైం ఉంది అని చెప్పేసి అక్కడ చదువుకుంటూ కూర్చుంటే ఎగ్జామ్ గేట్ క్లోజ్ అయిపోయిందని చెప్పేసి రిటర్న్ చేసి పంపించారు. కాబట్టి అట్లాంటివి ఏం చేయకండి. ఎగ్జామ్ టైంకి వెళ్ళినప్పుడు 10 నిమిషాలు చదవకపోతే ఏం టెన్షన్ అది మనకేం కాదు. అది చదవడం వల్ల కూడా గుర్తుండదు. దానివల్ల ఇంకా కొన్ని చదువుకున్న క్వశ్చన్లు మిస్ అయిపోతాం. సో కాబట్టి మనం ఎగ్జామ్ సెంటర్కి ముందే టైం లోపలనే మనం వెళ్ళిపోవడం చాలా మంచిది. తర్వాత కొండి అభ్యర్థి పరీక్ష కేంద్రంలోకి బ్లాక్ బ్యాలెట్ని అనుమతించబడుతున్నారంట. ఒరిజినల్ ఫోటో ఐడి కార్డు తీసుకుపోవాలి కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనము ఏవి కలర్ జిరాక్స్ తీసుకోపోవద్దండి. ఒరిజినల్ ఐడి కార్డే తీసుకుపోండి. దీంట్లో ఇచ్చినటువంటి ఆధార్ కార్డు కానీ సరే, డ్రైవింగ్ లైసెన్స్ కానీ సరే, పాస్పోర్ట్ కానీ సరే, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ సరే తీసుకుపోవాలి. లాగర్థం, పర్టికులర్, క్యాలిక్యులేటర్ ఇట్లాంటివన్నీ తీసుకుపోయినారు. అది అందరికీ తెలిసిన విషయమే. పరీక్ష హాల్లో కఠినమైన పని కోసం వైట్ పేపర్లు ఇస్తున్నారు. ఒకటి కాకపోతే 2-3 కూడా తీసుకొచ్చండి. ఒక పేపర్ అయిపోయిందని చెప్పేసి దాంట్లో ఏం లేదు, 2-3 పేపర్లు అడిగినా కూడా ఇస్తారు. అయిపోతే ఇస్తారు. మీరు ఎగ్జామ్ ఇన్విజిలేటర్స్ అక్కడ ఉంటారు. వాళ్ళకు చెయ్యి పైకెత్తి వాళ్ళు వచ్చి మీకు ఇన్విజిలేటర్లు మీకు ఇచ్చేస్తారు. ఇంకో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 10th పాయింట్, మన ఇన్విజిలేటర్లు దానికి ప్రకటించిన సూచనల ప్రకారం జాగ్రత్తగా వినాలి. అదే ఒకటి ఇంపార్టెంట్ ఏం లేదు. నెక్స్ట్ వన్ 10th పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని చూసుకున్నట్టే మనం ఏదన్నా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సమస్యలు తలెత్తి సిస్టమ్ ఆగిపోతే, ఒకవేళ మనకు ఎగ్జామ్ మనకు కంటిన్యూ కాదండి, ఎక్కడైతే ఆగిపోయిందో అదే టైమే నెక్స్ట్ ఇంకో సిస్టమ్ ఇచ్చి ఇంకో సిస్టమ్ లాగిన్ అయిపోయి మనకు కంటిన్యూస్గా అదే టైం నుంచే స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి అట్లాంటిది ఏం టెన్షన్ గురి కావద్దండి. కూల్గా ఉండండి. వాళ్ళకు ఒక 5 నిమిషాలు ముందర అయిపోతే నీకు ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది, కానీ నీ టైం నీకే ఉంటుంది. సో ఇటువంటివి అభ్యర్థులు, టెట్ రాసే అభ్యర్థులు ఎటువంటి టెన్షన్ పడవద్దు. ఇంకోటి, పరీక్ష సమయంలో ఏదైనా ఏ రకమైన అన్యాయమైన మార్గాలు స్వీకరించడం తప్పు అని చెప్పి చెప్తున్నారు. దీంట్లో ఎటువంటిది మనకు అట్లాంటివి ఏం పనులు మన వాళ్ళు ఎవరేం చేయరు. సో కాబట్టి ఇంకోటి, దృష్టిలోపం ఉన్న వాళ్ళు కానీ సరే, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ కానీ సరే, 40% ఉన్న వాళ్ళకు మనకు ఒకరిని సహాయకారంగా తీసుకోవడానికి పరీక్ష కేంద్రం వాళ్ళు, టెట్ వాళ్ళు సహకరించినారు. దానికి ఒకటి మనకి ఇది ఎక్స్టెండ్ చేస్తుంది. అంటే దీనివల్ల మనకు చాలా కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళు కొద్దిగా ఎవరైనా ఒకరు మనకు తెలిసిన వాళ్ళని సహాయకారిగా తీసుకపోతే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ నుండి ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలో వస్తే ఫైనల్గా ఏదైనా ఆప్షన్ మనకు కంపల్సరీ ఇంగ్లీష్నే ఫైనలైజ్ చేస్తారంట దీంట్లో. నెక్స్ట్ వన్ చూసుకుంటుంటే మనకు ఈ 17వ పాయింట్, పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థి విలువైన పరికరాలు లేదా వ్యక్తిగత వస్తువులను భద్రపరచడానికి భద్రత సౌకర్యం లేదు. విలువైన పరికరాలు ఉంటే ఎటువంటివైనా తీసుకురావద్దని చెప్తున్నారు. కొన్ని సెంటర్లో ఉన్న అక్కడ మనకు పేడ్ చేసుకొని తీసుకుంటారు. కానీ ఇంపార్టెంట్ ఏదైనా వస్తువులు, బంగారం అలాంటివన్నీ తీసుకోవద్దండి. తీసుకోకపోతే మనకి ఏదైనా పోయినప్పుడు ఎగ్జామ్స్ మళ్ళీ ఒక టెన్షన్ ఉంటుంది. కాబట్టి అట్లాంటి విలువైన వస్తువులు ఏం తీసుకోపోవద్దండి. మనకు దీనికి సంబంధించినది ఇంకొకటి, హాల్ టికెట్లకు సంబంధించి కూడా సరే కొన్ని ఫోన్లలో రొటేట్ చేసి డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుంది. కొన్ని ఫోన్లో రావడం లేదు. సో కాబట్టి ఇది కూడా ఒకటి గమనించగలరు. ఇక మనకు ప్రతి రోజు ఎగ్జామ్ ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్ సంబంధించి ఫస్ట్ ఏ సెక్టర్లో ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పేసి మనం దాన్ని బట్టి ప్రతి సీజన్ సంబంధించి ఒకటి వీడియో చేస్తున్నాం. అంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ టైప్లో ఒకటి మనం చేస్తాము. దానికి సంబంధించిన కూడా ఒకటి వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ లింక్ ఛానల్ని క్రియేట్ చేసి దాంట్లో పెడతాము. మెమరీ బేస్డ్ అంటే ఫస్ట్ సీజన్ సంబంధించిన క్వశ్చన్లు ఏమేమి వచ్చినాయి, సైకాలజీలో ఏమొచ్చినాయి, ఇంగ్లీష్లో ఏమొచ్చినాయి, మ్యాథ్స్లో ఏమొచ్చినాయి, మ్యాథమెటిక్స్, సైన్స్లో ఏమొచ్చినవి, ఈవీఎస్ సంబంధించినవి, సోషల్ సంబంధించిన మెమరీ బేస్డ్ క్వశ్చన్లు
ఎంక్వైరీ చేసి కొన్ని క్వశ్చన్లు గ్రూప్లో కానీ సరే, యూట్యూబ్ ఛానల్లో కానీ సరే కంపల్సరీ పెట్టేస్తాను. మినిట్ ఏదైనా ఉన్నా సరే అప్డేట్ చేస్తాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకు ప్రతి క్వశ్చన్ అండి ఎక్కడి నుంచి ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయని దాన్ని బట్టి నెక్స్ట్ క్వశ్చన్కి మనం ఆ ఏరియాలో క్వశ్చన్లు చదువుకుంటే సరిపోతుంది. ఆ ఏరియాలో క్వశ్చన్లే కవర్ అయిపోతాయి. సో కాబట్టి ఇంకొకటి మనకు ప్రతి డిస్టిక్ నుంచే ఎగ్జామ్స్ వాళ్ళని ప్రతి డిస్టిక్ వాళ్ళని తీసుకొని ఎగ్జామ్ పెడుతున్నట్టు దీంట్లో నార్మలైజేషన్ ప్రక్రియ ఉండకపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. దాంట్లో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది క్లియర్. థ్యాంక్ యూ సో మచ్.